ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలంగిరి శాంతి కస్టడీ పిటిషన్పై విజయవాడ ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు ఆమెను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 7న ఏసీబీ అధికారులు శాంతిని అరెస్టు చేయగా కోర్టు ఆమెకు ఏప్రిల్ 21 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. అయితే సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లపై ఆమె సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, లోతుగా విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇక 2020లో గ్రూప్ 1 అధికారిగా విధుల్లో చేరిన శాంతి తక్కువ వ్యవధిలోనే భారీగా ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ ఆరోపిస్తుంది. సోదాల్లో విశాఖపట్నంలోని ఒక ప్లాట్, తాడపల్లి సమీపంలోని కంచనపల్లిలో ఒక G+2 భవనం, సుమారు 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, 1.15 లక్షల నగదుతో పాటు పలు ఆస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు.